రే విష్ణు, నువ్వేంట్రా ఇక్కడ? అదిరా జరిగింది. నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ జీప్తో గుద్ది కప్పెట్టేసేవాడు. మెమరీ లాస్ పేషెంట్ ఏమో. అన్నా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు. నమస్తే అన్న. నిన్నెక్కడో చూసినట్టు. వీడు కూడా ఫాతిమా వాళ్ళు ఉండే ఏరియాలో ఉంటాడన్నా. కరెక్ట్ అన్న. నువ్వు సయ్యద్ ఫ్రెండ్ కదా? మీరు సైడ్ కప్పించిన వాళ్ళు కదా. అప్పుడప్పుడు మీరు వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసేవాడిని. అన్నా, మీ గురించి సయ్యద్ చాలా గొప్పగా చెప్పేవాడన్నా. మీరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని ఎంతో గర్వంగా చెప్పేవాడు. అంతా వాడే అభిమానం. ఓకేనా, మేము బయలుదేరుతాం. బాయ్. వెళ్ళండి. ఆగండి. నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటది? అదే అన్న ఏదైనా గొప్ప పని చేస్తే ఆత్మహత్య చేసుకునేదాను నిజమేనా? ఓర్ నా కొండ కరేపాకు, ఒట్టి హగ్గేంట్రా, గట్టిగా కిస్ కూడా పెడుతుంది. కిసుకు పెట్టిద్దా? నమస్కారం సార్. నమస్తే. అర్జెంట్ గా నా పిల్ల మీద గృహహింస చట్టం కింద కేసు బుక్ చేసి దాన్ని బొక్కలో వేయండి సార్. రే మెంటల్, అది ఆడోళ్ళు మొగోళ్ళ మీద పెట్టే కేసురా. తెలుసు సార్, గృహహింస చట్టము, నిర్భయ చట్టము అన్ని ఆడవాళ్ళకేనా సార్? ఓన్లీ సి టీమ్సా, ఈ టీమ్స్ ఉండవా? రూల్స్ సవరించండి సార్. మీరే కొత్త చట్టం రాయండి సార్, దాన్ని అమలు పరచండి సార్. రేయ్, ఎవడు పడితే వాడు సవరించి రాయనికే అది రామకోటి కాదురా, రాజ్యాంగం రా. అందుకే సార్ మిమ్మల్ని రాయమంటున్నా సార్. ఆడవాళ్ళు నివసించే మగవాళ్ళు లేరంటలేను సార్, మగవాళ్ళు నివసించే ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు సార్. అందుకే మగవాళ్ళని రక్షించే ఒక సెల్ ఓపెన్ చేయండి సార్. సార్ సెల్ ఓపెన్ చేయండి సార్. సార్ సెల్ ఓపెన్ చేయండి సార్. తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్. మాలాంటి మగవాళ్ళని కాపాడండి సార్. సార్ నేను ఓపెన్ చేయమనేది ఈ సెల్ కాదు సార్. రే తేజ, ఎలా వచ్చావు ఇక్కడికి? ఇటు పడుతున్నా, చూస్తావేంట్రా? హలో, విష్ణు ఉన్నాడా అండి? హలో. హలో కొత్త పెళ్లి కొడుకా. చెప్పండి కొత్త పెళ్లి కూతురు గారు. మీ అత్తగారు మా అత్తగారితో ఏదో మాట్లాడాలంట. అదేనయ్యా, మా అమ్మగారు మీ అమ్మగారితో మాట్లాడాలంట. ఓ, మా అమ్మగారితో మాట్లాడతారా? మీ అమ్మగారు మాట్లాడతారా ఇప్పుడా? ఏ ఇంట్లో లేవా? అది ఇంట్లోనే ఉన్నాను. అది ఒక్క నిమిషం. అమ్మా అమ్మా. వస్తున్నా బాబు. చాలా శకలు ఉన్నారా నీ దగ్గర? హలో అమ్మా, అత్తయ్య గారు లైన్ లో ఉన్నారు, నీతో ఏదో మాట్లాడాలంట. ఏం లేదు వదినా, అమ్మాయికి ప్రదానం చేయాలి కదా. ప్రదానం చీర ఇక్కడికి పంపిస్తారా లేక మండపానికి తీసుకొస్తారా అని. మామూలుగా పెళ్లి ఇంటి దగ్గరే అయితే అక్కడికే పంపించేవాళ్ళం వదినా. ఇప్పుడు పెళ్లి కళ్యాణ మంటపంలో కదా, అక్కడే చేసుకుందాంలే. అలాగే వదినా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఇదిగో పక్కనే ఉన్నాడు, మాట్లాడండి. ఆంటీ బాగున్నారా? ఏం బాబు ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయి ఆంటీ. మండపానికి వెళ్ళడానికి కార్లన్నీ కావాలని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్నా. అబ్బా బానే కవర్ చేస్తున్నారా? వాడు క్లవర్ కాబట్టి కవర్ చేస్తున్నాడు, నీలా ఫ్లవర్ కాదు. ఆంటీ. సరే బాబు త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాను ఆంటీ, బాయ్. సార్, చిన్నప్పుడు బడిలో పాఠం గుర్తులేదని టీచర్ కొట్టారు సార్. ఇప్పుడు నంబర్ గుర్తులేదని మీరు కొడుతున్నారు సార్. ఫోన్ నంబర్స్ ఎట్లా గుర్తులేవు? కమ్సే కమ్ నా గన్ను తీసుకుపోయి ఏం చేసినో చెప్పండి రా. కుంపదీసి ఎవరికన్నా కన్నా అమ్మేసి రాయింది. మదర్ ప్రామిస్ సార్, ఈ గన్ను గురించి నాకేమీ తెలీదు. మా వాళ్ళతో గొడవ విడిపోయాక ఆ స్త్రీతో చెడిపోయి వాళ్ళ ఒళ్ళో పడిపోయాను సార్. వీడియో కూడా తీసిరండి సార్, హెచ్డి క్వాలిటీ, బొమ్మ క్లియర్ ఉంటది. నేను అడుగుతుందేంది, నువ్వు చెప్తుందేంద్రా? సాలే, ఇంకో గంటలా నా గన్ను నా చేతిలో లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తా. సార్ రాజ్యాంగాన్ని సవరించమన్నాను కదా సార్, ఏమైంది సార్? ఏంద్రా సవరించేది? చెప్పండి సార్. సార్ నీంచగానే నా పెళ్ళ బెటర్ సార్. అది కొట్టినా తిట్టినా అన్నం పెడతా సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. అన్న ఇదేలే.
వదినా. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావా వదినా? తారా, నా బంగారు తల్లి. అమ్మా, మీ అమ్మని బతికించుకోవడం కోసం నువ్వెంత కష్టాలు పడ్డావే. వదినోళ్ళమ్మ చచ్చిపోయిందన్న. ఒకసారి అడిగి ఫోన్ ఇవ్వరా. అన్న ఫోన్ చేసిండు, నీతో మాట్లాడాలంట. ఏయ్, దాన్ని బ్రతిమలాడతావో దాంతోపాటు బాధపడతావో నాకు తెలియదు. నీకిచ్చిన